బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరింత ఫన్ ఎంటర్టైన్మెంట్తో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చేసిన క్రేజీ వెబ్ సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్ రిలోడెడ్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానీ ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్తో మిర్చి కిరణ్, ఆర్జే కాజల్, అఖిల్ సార్దక్ మరియు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేత నిఖిల్ మాల్యక్కల్ కీలక పాత్రలో నటించారు. బోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో పోలూరు ప్రొడక్షన్ నిర్మించిన ఈ సిరీస్ ఎగ్జైటింగ్ కంటెంట్తో ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆఫీసులో జరిగే సరదా సన్నివేశాలు, మంచి ట్విస్టులు ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న బకాసుర రెస్టారెంట్ ఫస్ట్ లుక్ విడుదల. ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ త్వరలోనే బకాసుర రెస్టారెంట్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీనిపై వైరల్ అయిన సమాచారం తప్పుడు అర్థం కలిగింది. బకాసుర రెస్టారెంట్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఇందులో ప్రవీణ్ వంట చేసినట్లు చూపబడింది. ఈ చిత్రం హంగర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతుంది. ప్రవీణ్ ఆడించే పాత్రతో పాటు వైవాహర్ష, షైనింగ్ ఫనీ, కేజీఎఫ్ గరుడరామ్ ఇతర ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. ఎస్జే శివ దర్శకత్వంలో ఎస్జే మూవీస్ నిర్మాణంలో బకాసుర రెస్టారెంట్ ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉంది. ప్రవీణ్ ఈ చిత్రంలో తన నటనా కోణాన్ని కొత్తగా చూపించారు మరియు ఇది యువతరంతో పాటు అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండబోతుందని చిత్ర బృందం తెలిపింది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న సోనిది ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెంబర్ 1 ఆర్ యూ రెడ్డి. సోనిది ఫిల్మ్ ఫ్యాక్టరీ అధినేత ఆర్ యూ రెడ్డి తన ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా షూటింగ్ పూర్తినట్లు ప్రకటించారు. శుక్రవారం మాట్లాడుతూ ఈ సినిమా కొత్త రకమైన ఎమోషనల్ కథతో రూపొందించబడిందని తెలిపారు. ఆశీస్ గాంధీ మరియు మానస రాధాకృష్ణ నుంచి అద్భుతమైన సహకారం అవుతున్నట్లు తెలిపారు. దర్శకుడు కిరణ్ కెట్టి మరియు లక్ష్మీ చైతన్య ఆ మంచి కథను అనుసరించి సినిమాను పూర్తి చేశారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒక పాట కొరియోగ్రాఫర్ చేయనున్నారు. గోపి సుందర్ ఇచ్చిన 6 పాటలు ఈ సినిమాకు హైలైట్ అవుతాయని చెప్పారు. ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ త్వరలో విడుదల చేయాలని తెలిపారు. సినిమా 2 నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యం. మరి సినిమాలు కూడా ఏడాదిలో ప్రారంభించాలనుకుంటున్నారు. వేవ్స్ సమ్మిట్ అద్భుతం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై శ్రీల స్పందన. ముంబైలో గురువారం వేవ్స్ వరల్డ్ ఆడియో విజువల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును లాంఛనంగా ప్రారంభించి భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. ప్రధాని మాట్లాడుతూ భారత్లోని 6 లక్షల గ్రామాల ప్రతి వీధి ఓ కథ చెప్తుందని, సృజనాత్మకతను ప్రోత్సహించాలని అన్నారు. వేవ్స్ అవార్డులు త్వరలో ప్రవేశపెడతామని, భారతీయ సినిమా ప్రపంచానికి పేరుగాంచినందుకు ప్రశంసించారు. స్టార్ హీరోయిన్ శ్రీలీల సదస్సులో పాల్గొని మోడీ స్పీచ్ తనకు నచ్చిందని, వేవ్స్ సమ్మిట్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రతిష్టాత్మక దాదా పాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిల్మ్గా అవార్డు సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం కా సినిమా. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కా సినిమా డైరెక్టర్ సుజిత్ మరియు సందీప్ రూపొందించిన మ్యూజికల్ స్క్రిప్ట్, ప్లే మరియు స్ట్రాంగ్ స్టోరీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రతిష్టాత్మక 15వ దాదా పాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకోవడం ఈ సినిమాకున్న ప్రత్యేకత మరింత పెంచింది. గత ఏడాది దీపావళి సందర్భంగా విడుదలైన కా చిత్రం పెద్ద సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలు సాధించి విన్నర్గా నిలిచింది. ఈ సినిమాకు శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. వంశీ నందిపాటి సినిమాను తెలుగులో రిస్క్ చేశారు. ఈ మూవీకి ఉన్న బ్యాక్డ్రాప్, విశిష్ట కథ మరియు ప్రత్యేకత ప్రేక్షకుల హృదయాలను తాకింది. సిలబరసన్ టీఆర్ విరాట్ కోహ్లీ బయోపిక్ చేయబోతున్నారా? ఇండియన్ స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ ఇటీవల ఓ చాట్ షోలో పత్తుతల సినిమా నుంచి నీ సింహం దాన్ పాటను ఎంతో ఇష్టపడతానని చెప్పారు. ఈ పాటను ఆయన సొంత సోషల్ మీడియా రీల్స్తో మరియు క్రికెట్ వీడియోలో ఉపయోగిస్తున్నారు. ఆర్సీబీ పోస్ట్లో విరాట్ కోహ్లీని ట్యాగ్ చేసిన ఎస్టీఆర్ స్పందిస్తూ నీ సింహం దాన్ అంటే నువ్వు నిజమైన సింహం అని వ్యాఖ్యానించారు. ఇటీవల ఇద్దరు వారి ఫిట్నెస్ స్టైల్ కూడా సంచలనమైంది. ఎస్టీఆర్ తన లుక్లో విరాట్ కోహ్లీని కలుస్తున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ బైక్ పిక్లో ఎస్టీఆర్ పాత్ర పోషించడానికి అవకాశం ఉందని ముంబై వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే విరాట్ కోహ్లీ ఐపీఎల్లో విజయవంతంగా ఆడుతున్న వైల్ ఎస్టీఆర్ తన థగ్ లైఫ్, ఎస్టీఆర్ 49, ఎస్టీఆర్ 50, ఎస్టీఆర్ 51 సినిమాలతో క్రేజీ హిట్లు సాధిస్తున్నాడు. విరాట్ కోహ్లీ బయోపిక్ కూడా ఉంటే అది పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్ అవుతుంది. కింగ్డమ్ చిత్రం నుండి మొదటి గీతం హృదయం లోపల విడుదల. కింగ్డమ్ చిత్రంలోని హృదయం లోపల పాట ప్రోమోకు భారీ స్పందన లభించింది. 20 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించిన ఈ పాట ఇప్పుడు పూర్తి గీతంగా విడుదలై మరింత ప్రశంసలు పొందుతుంది. అనిరుద్ రవిచంద్రన్ తన సంగీతంతో ఈ పాటను అందంగా మలిచారు. అనుమిత నదేశాంతో కలిసి ఈ పాటను ఆలపించారు. కేకి కవితాత్మకమైన సాహిత్యాన్ని అందించి
దార్ ఘై కొరియోగ్రఫీతో పాటలు భావోద్వేగాన్ని తెచ్చారు. విజయ్ దేవరకొండ ఈ పాట విడుదల సందర్భంగా అనిరుద్ధ్తో తన ప్రత్యేక అనుబంధాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. 10 ఏళ్ల తర్వాత నా 13వ సినిమాలో అనిరుద్ధ్తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. మా కలయికలో మొదటి పాట విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. హృదయం లోపల పాట విజయవంతంగా విడుదల కావడంతో కింగ్డమ్ చిత్రం పట్ల అంచనాలు మరింతగా పెరిగాయి. జోమన్ టీ జాన్ ఛాయాగ్రహణం, నవీన్ నూలి ఎడిటింగ్తో సినిమా విలువలు మరింత పెరిగింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సితారా ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్షన్ 4 సినిమా శ్రీకర స్టూడియోస్ పతాకాలపై మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న గుర్రం పాపిరెడ్డి సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్. గుర్రం పాపిరెడ్డి సినిమా మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. నరేష్ అగస్త్య మరియు ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఈ చిత్రం డార్క్ కామెడీ అంశంతో రూపొందించింది. మురళీ మనోహర్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రొడ్యూసర్ వేణుజడ్డి, అమర్ బురా మరియు జయకాంత్ బాబీ నిర్వహిస్తున్నారు. మోషన్ పోస్టర్లో హైదరాబాద్ సిటీ బ్యాక్ డ్రాప్లో కాంటెంపరీ మరియు స్టైలిష్ డిజైన్తో డిఫరెంట్ క్యారెక్టర్స్ చూపించబడినవి. ఈ పోస్టర్లోని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మరియు కామెడీ హైలైట్ చూస్తూ సినిమా పట్ల అంచనాలు మరింతగా పెరిగాయి. నటీనటుల్లో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్, కాసిరెడ్డి జీవన్ కుమార్, వంశీధర్ కోసిగా, జాన్ విజయ్, మెట్ట రాజేంద్రన్ తదితరులు. దాదా ఫాల్కే అవార్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తా చాటిన రజాకార్ చిత్రం. రజాకార్ చిత్రం 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఉత్తమ తొలి దర్శకుడు అవార్డును సాధించింది. ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. రజాకార్ సినిమా నిజాం రాజ్యపు చరిత్ర ఆధారంగా రూపొందించబడింది. ఇది తెలంగాణలో జరిగిన రాజకీయ సంఘటనలు, రజాకార్ ప్రైవేట్ సైన్యం క్రియాశీలతను, వారసత్వ పోరాటాన్ని ప్రతిబింబిస్తుంది. కుషేందర్ రమేష్ రెడ్డి చిత్రాన్ని అత్యుత్తమ సినిమాటోగ్రఫర్ అవార్డు పొందారు. ఈ చిత్రం భీమ్ సిసిరోలియో సంగీతంతో ప్రాణం పోసింది. కాసల శ్యామ్ మరియు సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించారు. నటనలో అనసూయ, ఇంద్రజ, ప్రేమ, రాజ్ అర్జున్ తదితరులు అద్భుతంగా నటించారు. ఈ సినిమా చరిత్రను గౌరవిస్తూ భవిష్యత్తు తరాలకు వారసత్వంగా అందించే ప్రయత్నంగా రూపొందించబడింది. దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ విజయం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గొప్ప గౌరవం సంతరించుకుంది. M4M మూవీ హీరోయిన్ జో శర్మకు వేవ్ సమ్మిట్ 2025కు ఆహ్వానం. సినిమా రంగంలో వేగంగా ఎదుగుతున్న జో శర్మకు మరో అరుదైన గౌరవం లభించింది. ఆమెను వేవ్ సమ్మిట్ 2025కు అమెరికా డెలిగేట్గా ఆహ్వానించింది. మే 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కళ, సంస్కృతి, సినిమా రంగాలకు అంకితమైన ఈ సమ్మిట్లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారు. మోటీ ఫర్ మర్డర్ M4M చిత్రంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జో శర్మకు ఇదొక గ్లోబల్ గుర్తింపు. ఈ చిత్రం మోహన్ వట్లపట్ల దర్శకత్వంలో మోహన్ మీడియా క్రియేషన్స్ మరియు మెక్విన్ గ్రూప్ USA సంయుక్తంగా నిర్మించారు. ఈ ఆహ్వానం ద్వారా జో శర్మ మాత్రమే కాదు, ఇండియన్, అమెరికన్ ప్రతిభ కూడా అంతర్జాతీయ సినిమా రంగంలోకి వెలుగులోకి వస్తుందని స్పష్టమవుతుంది. వరల్డ్ వైడ్ హీట్ 3కి రికార్డ్ ఓపెనింగ్స్. నాని ప్రస్తుత తెలుగు సినిమా దగ్గర ఒక స్ట్రాంగ్ మిడ్ రేంజ్ హీరోగా కాకుండా కాస్త స్టార్ హీరో లెవెల్కి దూసుకుపోతున్నట్లు కనిపిస్తుంది. దసరా సినిమా తన కెరీర్లోనే కాకుండా మిడ్ రేంజ్ హీరోలో ఓపెనింగ్స్కు ఒక స్టాండర్డ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు హీట్ 3 మొదటి రోజే 43 కోట్ల గ్రాస్ వసూలు సాధించడం అనేది ఒక మైలురాయిగా చెప్పొచ్చు. రికార్డ్స్ చూస్తే నాని మార్కెట్ కేవలం తన ఫ్యాన్ బేస్తో కాకుండా స్క్రిప్ట్ సెలెక్షన్, న్యాచురల్ పెర్ఫార్మెన్స్ మరియు అన్ని సెగ్మెంట్లలోని ఆడియన్స్ను టార్గెట్ చేసే విధానం వల్ల పెరుగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక హిట్ 3 వీకెండ్ కలెక్షన్ చూస్తే మీరు చెప్పిన 150 కోట్ల మార్కు చాలా రియలిస్టిక్ గోల్ అవుతుంది. అర్జున్ సర్కార్గా నాని ఇచ్చిన పవర్ఫుల్ డెలివరీని బాక్స్ ఆఫీస్ బలంగా రిప్లై ఇచ్చింది అనడంలో సందేహమే లేదు. విజయ్ సినిమాపై పవన్ సినిమా ఎఫెక్ట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా గురించి వాయిదాల విషయాలు సున్నితంగా ఉన్నప్పటికీ ఈ చిత్రంపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. సెట్, స్క్రిప్ట్, పవన్ కళ్యాణ్ డిసైజన్స్ మొదలైన వాటిని లెక్క చేస్తే ఈ చిత్రం చాలా భారీగా ఉండబోతుందని అనిపిస్తుంది. కానీ వాయిదాలు పడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక కింగ్డమ్ సినిమాకు కానీ విజయ్ దేవరకొండ అభిమానులకు ఇది పెద్ద ఆశాజనకరమైన చిత్రం. హరిహర వీరమల్లు వాయిదా పడితే కింగ్డమ్ సినిమాకు వాయిదా పడిపోవడం అనేది నిజంగా కీలకమైంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సినిమాకు డేట్స్ లేకపోవడం వల్ల బ్యాలెన్స్ షూటింగ్ ఇంకా పూర్తి కావడంలో ఆలస్యం జరుగుతుంది. మొత్తం మీద 2 సినిమాలు కూడా మినహాయించకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి భారీ టార్గెట్ పెట్టుకున్నారు. హరిహర వీరమల్లు వాయిదా పడితే కింగ్డమ్ కూడా మంచి ప్రమోషన్స్ కోసం మరింత సమయం కల్పించుకోగలదు. వేవ్స్ వేదికగా చిరంజీవి గురించి మాట్లాడిన అల్లు అర్జున్ తన సినీ ప్రయాణం గురించి చెప్పిన ఈ మాటలు చాలా ప్రేరణాత్మకంగా ఉన్నాయి. వేవ్స్ సదస్సులో ఆయన తన ఫిట్నెస్ రహస్యం, మానసిక ప్రశాంతత, తన కుటుంబం నుంచి అందుకున్న మద్దతు గురించి పంచుకోవడం ప్రతి ఒక్కరి మనసులో స్ఫూర్తి నింపుతుందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ తానే అద్భుతమైన డాన్సర్ అని చెప్పినట్లు అతని శ్రమ కష్టపడడానికి సదా సిద్ధంగా ఉండడం ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తుంది. అల్లు అర్జున్ చెప్పినట్లు అతని 18వ సినిమా బాగా ఆడకపోవడం, ఆ సమయంలో ఎదురైన ఇబ్బందులు, ఆత్మవిమర్శ కూడా కొంతకాలం అతన్ని ప్రభావితం చేశాయి. కానీ అప్పటికీ అల్లు అర్జున్లోకి ఎంతో ఎక్కువ శక్తి సమీకరించింది. సొంతంగా అభివృద్ధి చెందడానికి, మరింత మెరుగ్గా డాన్స్ చేయడానికి ట్రైనర్ సహాయం తీసుకున్నారు. అదే సక్సెస్కు వెనుక అసలైన గమ్మత్తైన ఫార్ములా.
ఈ ప్రదేశంలో చిరంజీవి ప్రభావం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్కి తన మామయ్య అయిన చిరంజీవి నుంచి ఎంతగానో ప్రేరణ అందింది. ఆయన పాటించిన విధానం, శక్తి, కృషి అన్ని అల్లు అర్జున్కు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. ఈ ప్రసంగం ద్వారా అల్లు అర్జున్ ఎలాంటి కష్టాలు, బాధలు ఎదుర్కొన్నా తన మీద ఉండే విశ్వాసం, ప్రేమ మరియు కృషి ద్వారా గొప్ప విజయాన్ని సాధించగలమన్న సంకేతం ఇచ్చారు. నేను బలవంతంగా సినీ పరిశ్రమను వీడాల్సి వస్తుందేమో. హీరో అజిత్ కుమార్ తన రిటైర్మెంట్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలా గమనార్హం. అతను చెప్పినట్లుగా ఎప్పుడైనా బలవంతంగా సినిమాలు వదలాల్సి రావచ్చు అన్నది ఒక వ్యక్తి తన కెరీర్ని ఎలా చూడాలో, వాస్తవాన్ని ఎలా అంగీకరించాలో తెలుసు. అతని జీవిత విలువల గురించి చెప్పినట్లు స్నేహితులు, బంధువులు వ్యాధులతో పోరాడుతుండడం చివరికి జీవితం విలువను అర్థం చేసుకోవడంలో సహాయపడిందన్నది ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి మంచి సందేశం. అజిత్ కూడా తన సినీ ప్రవేశం గురించి నిస్సహజంగా చెప్పాడు. అప్పులు తీర్చుకోవడానికి నటున్నయ్యానని, ఇది ఒక నిజాయితీగా సున్నితమైన స్వీకారం. ప్రారంభం నుంచి తాను ఎదుర్కొన్న కష్టాలను, విమర్శలు కూడా అంగీకరించి వాటిని కఠినంగా శ్రమతో అధిగమించారు. నగర ఉచ్చారణ విమర్శలు కూడా సవాల్గా తీసుకొని అతను నటనలో మెరుగుపడ్డాడు. అజిత్ తన వ్యక్తిగత అనుభవాలపై మాట్లాడడం, విమర్శలను ఎలా సమర్థంగా ఎదుర్కొన్నాడో పంచుకోవడం, అతని నిజాయితీ మరియు కష్టపడ్డ ప్రస్థానం అభిమానులకు ప్రేరణగా ఉంటుంది. అతని వ్యాఖ్యలు ఏ స్థాయి వారినైనా ప్రభావం చూపిస్తాయో, వారు తన జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఉత్తమ మార్గాలను తెలుసుకుంటారు. బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న నాని హిట్ 3 చిత్రం వాస్తవంగా నేచురల్ స్టార్ నాని కెరీర్లో ఒక మైల్ రాయి అవ్వడం ఖాయం. షెలన్ కొనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తన అద్భుతమైన ఓపెనింగ్స్ మరియు పాజిటివ్ టాక్స్తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. మే 1 నాడు విడుదలైన ఈ సినిమా మొదటి రోజే 43 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నాని కెరీర్లో అత్యధిక తొలి రోజు వసూలు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. హిట్ 3 సినిమా కోసం ప్రేక్షకుల్లో క్రియేట్ అయిన అంచనాలు టీజర్ ట్రైలర్ ద్వారా మరింతగా పెరిగాయి. సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్నప్పటికీ కొన్ని వర్గాల నుంచి హింసాత్మక సన్నివేశాలపై విమర్శలు ఉన్నప్పటికీ ఈ విషయాలు వసూలుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపించలేదు. వారాంతపు సెలవుల కారణంగా ఈ చిత్రం మరింతగా దూసుకుపోతుందని అంచనా వేస్తున్నారు. 100 కోట్ల క్లబ్ చేరే దిశగా ఈ సినిమా పయనిస్తుంది. అది కాకుండా ఓవర్సీస్ మార్కెట్లోనూ హిట్ 3 భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతున్నట్లు సమాచారం. మొత్తంగా హిట్ 3 బాక్సాఫీస్ వద్ద మన ఆరంభాన్ని అందుకుని ఇప్పటికీ మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా పోటీలో ఉంది. నానిక తన కెరీర్లో బిగ్ హిట్ ని అందుకోవడమే కాకుండా ఊహించని రికార్డులను సృష్టిస్తున్నారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.